చాలా తక్కువ టైంలో క్విక్‌గా ఇంకా ఈజీగా అరోమేటిక్‌గా ఉండే మింట్ రైస్‌ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. నేనైతే 2 వెరైటీస్‌లా చేస్తూ ఉంటాను. ఇక్కడ మీకు 1 టైప్ ఆఫ్ వెరైటీ అయితే చూపిస్తున్నాను. ఫ్రెష్‌గా ఉన్న మింట్ లీవ్స్ అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా కొంచెం ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చిన్నగా అల్లం ముక్క, ఇంకొంచెం పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా వేసి మనం మిక్సీ పట్టించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో పల్లి నూనె వేసుకోవాలి. మీ దగ్గర ఏ ఆయిల్ వేసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను లైట్‌గా పోపు దినుసులనేవి వేస్తున్నాను. కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఇంకా జీడిపప్పు. జీడిపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. సో, మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే కొంచెం స్కిప్ చేసేసినా ప్రాబ్లమ్ లేదు. కరివేపాకు అన్నీ వేసుకున్నాం గదా! ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ వేయించేసుకొని, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మింట్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్నైతే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు పులావ్ టచ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం పోపు దినుసుల ప్లేస్‌లో మీరు బిర్యానీ మసాలాస్ అన్నీ గూడా వేసుకొని చేసుకోవచ్చు. అది ఇంకొక రకమైనటువంటి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ఈ మింట్ మనం ఏదైతే పేస్ట్ వేసామో అదంతా పచ్చివాసన పోయి, ఆయిల్ అనేది బయటికి కనిపించేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో మనకు దగ్గర పడిపోయింది గదా! ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్‌ని కూడా యాడ్ చేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, ఉప్పు అంతా సరిచూసుకొని కలిపేసుకుంటే మన మింట్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఇవ్వాలన్నా, అలాగే ఆఫీసులకి పట్టుకెళ్ళాలన్నా, ఇంకా మనకి తొందరగా వంట అయిపోవాలనుకున్నప్పుడు హెల్తీగా, టేస్టీగా ఇలా క్విక్‌గా మింట్ రైస్‌ని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఇంకా మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.